హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, వేడి వేడి పిజ్జా అయితే మీకోసం వేసాను. పిజ్జా అనుకున్నారు, అది అస్సలు కాదండి, ఆమ్లెట్ అనమాట. నా స్టైల్లో ఆమ్లెట్ అయితే చేశాను. చూడండి ఎంత థిక్నెస్కి ఎట్లా ఉందో, చాలా టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. సేమ్ మనం ఎలా వేస్తాం ఎగ్ దోశ అట్లాగేను. చూడండి, ఎగ్స్ తీసుకున్నా, అలాగే కొన్ని ఆనియన్స్, పసుపు, కారం, ధనియాల పౌడరు, మిర్చి, అలాగే కొత్తిమీర అండి. కొత్తిమీర అంటే కొత్తిమీర, లేదంటే పుదీనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే. అలాగే లాస్ట్ వన్ అయితే సాల్ట్ అండి. సాల్ట్ అయితే అసలు మర్చిపోవద్దు. ఇలా సాల్ట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే చూడండి, ఈ ఎగ్స్ అన్ని నేను ఒక దాంట్లో అయితే వేసేసి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అని ఒక దాంట్లో వేసి ఇలా అయితే బీట్ చేస్తున్నాను. బాగా బీట్ చేయాలండి. చూడండి, నేను ఎంత అంటే ఒక 10 minutes అయితే బీట్ చేస్తున్నాను. బీట్ చేయడం వల్ల బాగా స్మూత్నెస్ వస్తుంది. ఎగ్ దోశ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, బాగా బీట్ చేయాలి ఇట్లాగా. ఇట్లా అంటే నురుగు వచ్చేటట్టుగా చూడండి ఎట్లా వస్తుందో. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది, స్మూత్గా టేస్టీగా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. నెక్స్ట్ అయితే చూడండి, ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. నేనైతే ఒక బాండీ టైప్ అయితే పెట్టుకున్నాను, ప్యాన్ లాగా కాకుండా బాండీ పెట్టుకున్నాను నేను. షేప్ కరెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది హీట్ అయిన తర్వాత అయితే చూడండి, దీంట్లో అయితే వేసేసుకోవాలి మనం ఆమ్లెట్. మొత్తం అయితే ఒకేసారి వేసేసుకోవాలి. చూడండి, షేప్ కూడా మంచిగా రౌండ్ షేప్ వస్తుంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. నెక్స్ట్ అయితే చూడండి, దీని మీద అయితే నేను ప్లేట్ పెట్టేస్తున్నాను. ఒక 5 minutes అయితే ఉండాలి. చూడండి, ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తున్నా, ఎట్లా వచ్చిందో. చెప్పా కదండి, చాలా బాగుంటుంది, స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ అయితే చూడండి, దీన్ని మనం ఇంకా రివర్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత థిక్నెస్ కూడా వస్తుంది అనమాట, మనం బాగా బీట్ చేయడం వల్ల దోశ అనేది. చూడండి, ఇంకా రివర్స్ చేసేసుకొని వేసేసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ ఇంకొక 2-3 minutes అయితే మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, మన దోశ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, షేప్ కూడా మంచిగా వచ్చింది. టేస్ట్ ఎగ్స్ మనం 3 వేసినా కూడా డబల్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, ట్రై చేయండి. ఇదండి మన దోశ అయితే. ఇప్పుడు మన వాళ్ళైతే టేస్ట్ చేస్తారు, మా పిల్లలైతే. నెక్స్ట్ చూడండి, వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. పిల్లలు చాలా లైక్ చేస్తారండి ఇట్లా ఉంటే. సూపర్ ఉంది అంటున్నారు మా వాళ్ళు అయితే. ఫైనల్గా ఇదండి మన దోశ అయితే. నచ్చిందా అయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.